సో బేసికల్గా ఇందులో ఎలాంటి క్వార్ట్జ్ వాచ్లో కనిపించినట్టు బ్యాటరీ కానీ ఎలాంటి ఎలక్ట్రిక్ పవర్ ఉండదండి. బేసికల్గా దీని లోపల స్ప్రింగ్ ఉంటుంది. దాన్ని వైండ్ అయినప్పుడు ఆ స్ప్రింగ్ మెకానిజం వర్క్ అయ్యి దాని క్లాక్ మూమెంట్ అది ఇస్తుందండి. సో నేను మీకు చెప్పినట్టు ఇందులో మాన్యువల్ మూమెంట్, ఇదే యాక్చువల్గా మాన్యువల్ మూమెంట్ అంటారండి. పాత రోజుల్లో వచ్చే వాచెస్ ఇవి. ఇక్కడ మనం వైండింగ్ చేసుకుంటాం, దీని రెసిస్టెన్స్ వచ్చేంత వరకు వైండ్ చేసుకుంటే ఆ స్ప్రింగ్ అనేది మాన్యువల్గా అది అన్వైండ్ అవుతూ ఉండి ఇక్కడ వాచ్ మెకానిజం అంతా నడుస్తుందండి. సో ఆ మెకానికల్ వాచ్, ఈ సెల్ఫ్ వైండింగ్ వాచ్కి ఆటోమేటిక్ వాచ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఆటోమేటిక్ వాచ్లో ఎక్స్ట్రాగా మీరు ఈ వైండ్ చేయాల్సిన అవసరం లేకుండా బ్యాక్ సైడ్ ఒక రోటర్ ఇస్తారండి ఇలా. సో ఈ రోటర్ మన రిస్ట్ మూవ్ అవుతున్నప్పుడు ఇలా మూవ్ అయ్యి అదే ఆటోమేటిక్గా సెల్ఫ్ వైండ్ చేసుకుంటుంది. సో ఇక్కడ మీరు ఈ వైండ్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా అదే ఆటోమేటిక్గా వైండింగ్ చేసుకుంటుంది. ఈ వాచెస్ని ఆటోమేటిక్ వాచెస్ అంటారు. అంతేగాని ఇందులో ఎలాంటి స్పెషల్ మెకానిజం యాజ్ ఇన్ బ్యాటరీ ఆపరేటెడ్ కానీ లేదా ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ అలాంటివి ఏమి ఉండవండి. ఇవి క్లాసిక్ వాచెస్ అంటారు. దీని తర్వాత క్వార్ట్జ్ వాచెస్ వచ్చాయండి, జాపనీస్ టెక్నాలజీ. అవి బ్యాటరీ ఆపరేటెడ్ మనకి రెగ్యులర్గా కనిపించే అనలాగ్ వాచెస్ అన్నీ అవి క్వార్ట్జ్ వాచెస్. సో బేసికలీ ఇవి ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి యాజ్ ఇన్ ఆటోమేటిక్ ఆర్ సెల్ఫ్ వైండింగ్ మాన్యువల్ వాచెస్ అంటే, ఇందులో ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ పార్ట్స్ అన్నీ వాళ్ళు చాలా ఇంట్రికసీస్తోని డీటెయిల్స్తోని చేస్తారు. దాని ప్రొసీజర్ అండ్ దాన్ని యూనో అసెంబ్లీ అదంతా చాలా డీటెయిల్ వర్క్ ఉంటుంది. దాని నుంచి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. అండ్ టు బి ఆనెస్ట్ ఇది క్వార్ట్జ్ వాచెస్ లాగా కొన్ని రోజులు లేదా కొన్ని సంవత్సరాలు పడేసేది కాదండి. ఇట్ విల్ లాస్ట్ ఫర్ జనరేషన్స్. మీరు ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్ కూడా ఈ వాచ్ని పాస్ ఆన్ చేయొచ్చు. ఇక్కడ స్పెసిఫిక్గా దీన్ని స్కెలిటన్ వాచ్ అని కూడా అంటారు. ఎందుకంటే మీకు ఈ లోపలంతా ఈ మెకానిజం ఉంది కదా, అంతా పార్ట్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తుంటాయి. చూడండి మీరు, ఇంకా నేను జూమ్ ఇన్ చేస్తాను. అక్కడ సెకండ్ మూవ్ అవుతుంది చూడండి, స్ప్రింగ్ అన్వైండ్ అవుతుంది, సెకండ్స్ మూవ్ అవుతున్నాయి. సో ఇదండి ఆటోమేటిక్ వాచ్ గురించి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి లేదా డిఎం చేయండి. థ్యాంక్ యూ.